ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అస్సలు బాగలేవు. థ్యాంక్స్. నాకు కావాల్సింది అదే. గుణ కూడా ఇలాగే తల కొట్టుకోవాలి, గెట్అవుట్ అనాలి. అప్పుడు నేను హ్యాపీ, నా గేమ్ సక్సెస్. గుణ, ఏమైందిరా అలా నడుస్తున్నావు? బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటారే, అలా నాన్న ఎవరి గురించో ఆలోచిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ స్లిప్ అయ్యాడు, కాలు బెనికింది. జనని వచ్చే టైం అయింది. తను టైం మెయింటైన్ చేస్తుంది. తరుణ్ ఉంటే నేను డేంజర్లో పడిపోతా. తరుణ్, ఇక నువ్వు వెళ్ళు. నాకేం పని లేదు నాన్న, ఇవాళ నీతో పాటే ఉంటానులే. ఎందుకు? అడిగిన వాళ్ళందరికీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని చెప్పడానికా? అంకుల్ మన మనిషి కాబట్టి చెప్పాను, అందరితో ఎందుకు చెప్తాను? ఫ్లోలో చెప్పొచ్చులే, నువ్వు వెళ్ళు. చెప్పనంటున్నాను కదా నాన్న. నేను వెళ్ళమంటున్నాను కదా నాన్న. పోనీ వీల్ చైర్ తెమ్మంటావా? నడవడం కష్టమేమో. అప్పుడు మీడియా కూడా వస్తుంది. ప్రపంచం అంతా నువ్వు చెప్పిన మాటే ప్రచారం కూడా చేస్తారు. అది కాదు నాన్న. నాన్నగా వెళ్ళమంటున్నానుగా, వెళ్తావా లేదా? గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. నిన్ను సూపర్వైజర్గా అపాయింట్ చేశాను. జాగ్రత్తగా వర్క్ చేసుకో. తరుణ్కి నచ్చేలా ఉండు, ఓకేనా? అలాగే మావయ్య, వీడి చేత గుడ్ అనిపించుకుంటాను. రా బావా ఇంట్లోనే ఉండని అనిపించుకునేలా చేసుకుంటాను. గుడ్. ఆ మాట మీదే ఉండు. వెళ్ళి డ్యూటీ చేసుకో. అలాగే మావయ్య, బాయ్రా. తరుణ్, ఇక నువ్వు వెళ్ళరా. సరే నాన్న, జాగ్రత్త. దేనికి తొందరపడకు, నిదానమే ప్రధానం అంటారు. సరే సరే, వెళ్ళి. నానా, నువ్వెందుకు వెళ్ళమంటున్నావో నాకు తెలుసు నాన్న, కానీ నేను వెళ్ళనుగా. వచ్చిందా ఆవిడ గారు? ఆవిడ గారంటే? అదే యోగా టీచర్. ఓ, వదిన గురించా? ఆవిడ గారికి డ్యూటీ నెగ్లిజెన్సీ బాగా ఎక్కువైంది. నెగ్లిజెన్సా? వదినకా? నో, నెవర్. పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుంది తెలుసా? నిన్న మనం లేట్ చేశాం కదా, అందుకే ఈరోజు లైట్ తీసుకుని ఉంటుంది. బాగా సపోర్ట్ చేస్తున్నావురా. ఎంతైనా వదిన కదా. రేయ్, మాటకు ముందు వెనక ఆ పదం వాడావంటే ఫ్రెండ్ అని కూడా చూడను. పోరా, పో బయటికి. వెళ్తలే గాని బీపీ పెంచుకోకు, కాలు బెణికిన సంగతి మర్చిపోకు. చెప్పరా. గుడ్ న్యూస్ మమ్మీ, కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏంటది? హాస్పిటల్లో సూపర్వైజర్ గా మావయ్య అపాయింట్ చేసేశాడు. గుడ్. కరెక్ట్ పోస్టే. నువ్వు మావయ్యని సూపర్వైజ్ చేయొచ్చు. ఎలా అయినా నిన్న మావయ్యతో మాట్లాడిన మనిషి మళ్ళీ వస్తే ఫోటోలు తీసి నాకు పంపించు. ష్యూర్ మమ్మీ. అవునరా, మావయ్య డీటెయిల్స్ అడిగిన అమ్మాయి సంగతి ఏం చేశావు? ఆ పిల్ల నా ఫోన్ అటెండ్ చేయడం లేదు మమ్మీ. అటెండ్ చేయడం లేదని వదిలేస్తావా? అంత ఆరాటపడిన మనిషి మాట్లాడటం, ఆరా తీయడం మానేసిద్దంటే ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. అస్సలు వదలొద్దు. ఏం చేయమంటావే? నంబర్ ఉందిగా, ఆ నెంబర్తో అడ్రస్ ట్రేస్ చేయి, డీటెయిల్స్ గ్యాదర్ చేయి. ఆ తర్వాత అన్నీ నాకు ఫార్వర్డ్ చేయి. నెగ్లెక్ట్ చేస్తే నేను టాలరేట్ చేయను. సరే సరే, ట్రై చేస్తా. రే, ట్రై చేయడం కాదు, శోధించి నాకు పంపించు. ఓకే మమ్మీ. పనికి మాల పనులు చాలా చేస్తాడు, వాటిల్లో ఫస్ట్ ఉంటాడు. పనికొచ్చే విషయాల్లో మాత్రం లాస్ట్. వీణ్ణి నమ్ముకుంటే నష్టమే కానీ లాభం ఏమయ్యేటట్టు లేదు.
నా ప్రయత్నం నేను చేయడం బెస్ట్. హలో బంగారం, ఎలా ఉన్నావు? చిరాకు నన్ను చూసా, లేకపోతే నేను కట్టుకున్న చీరను చూసా? నువ్వు ఈ చీరలో నేనెప్పుడో అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నన్ను రెచ్చగొట్టాలని, రెచ్చిపోతే గొడవైతే నేనే అగ్రిమెంట్ విత్డ్రా చేసుకుంటానని కట్టుకొచ్చావు కదా. రెచ్చిపోతే ఏమవుతుందో చూస్తా. ఈ చీరలో మీరు చాలా అగ్లీగా ఉన్నారు. శారీ అస్సలు సూట్ అవ్వలేదు. అమ్మమ్మలాగా అడుక్కు తినే లుక్ వచ్చింది. నా డ్రెస్సింగ్ గురించి తమరికెందుకు? కామెంట్ చేసే హక్కు, అధికారం మీకెవరిచ్చారు? నాకు నచ్చింది నేను కట్టుకున్నాను. హక్కు అధికారాలతో ఏం చెప్పట్లేదు. యాజ్ ఎ కొలిగ్గా నా ఒపీనియన్ చెప్పాను. నాకు ఈ కలర్ చూస్తేనే ఎలర్జీ, అరికాలి మంట నెత్తికెక్కుతుంది. నాకు తెలుసు, అందుకే కావాలనే కట్టుకొచ్చాను. ఇవాళే కాదు, రోజు ఇలాగే ఇరిటేట్ అయ్యే కలర్ ఉన్న చీరలే కట్టుకొస్తాను. ఇరిటేట్ అయ్యి టాలరెన్స్ కోల్పోయి గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అనే డైలాగ్ మీ నోట్ నుంచి వచ్చేలా చేస్తాను. చేసి నాకు నేనుగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం అనేది. నీ ట్రాప్లో పడను కాక పడను. పొరపాటున కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్ నేను అనను. నా డైలాగ్ నేను కంటిన్యూ చేస్తా. నువ్వే అనవసరమని ఫీల్ అయ్యేలా నేను చేస్తాను కదా. మీ ఓపిక నాకు తెలియంది కాదు. అయినా అంత ఇబ్బంది పడేది ఏం పావుకోవడానికి? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే రిలాక్స్ అయ్యి హాయిగా ఉండొచ్చు కదా. నాకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చకుండా ఉండేలా నా కామెంట్స్ నేను చేస్తూనే ఉంటా. నువ్వేమన్నా నేను ఫీల్ అవ్వను, అసలు కౌంట్లోకే తీసుకోను. అయినా నువ్విలారా అలారా, ఆ డ్రెస్ వెయ్యి, ఈ కలర్ వేయి అని చెప్పడానికి నువ్వేమైనా నా భార్యవా? జస్ట్ బిజినెస్ లో పార్ట్నర్. ఇటు చూడండి, మర్యాదగా మాట్లాడకపోతే ఏం చేస్తావు?